హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి మరొక న్యూస్ అయితే కాసేపటి క్రితమే రావడం జరిగింది. చాలామంది ఈ వీడియో చూసి పూర్తి సమాచారం అయితే తెలుసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. అలా చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. నేడు ఉదయం 10 గంటలకి రైతు బంధు నిధులు అయితే విడుదల అవ్వబోతున్నాయి. దీనికి సంబంధించి అన్ని రూల్స్ అయితే రద్దు చేసిన రేవంత్ రెడ్డి గారు. సో గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ అయితే ఇప్పుడు మనం క్లియర్ కట్గా చూద్దాం. చివరి వరకు చూడండి. యాసంగినికి సంబంధించినటువంటి రైతు బంధు పైసలు నేటి నుంచి ఖాతాల్లోకి జమ అవ్వబోతున్నాయి. గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు అయితే కొంచెం ఆలస్యం కావడంతో అన్నదాతలు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఎకరం లోపు కానీ 2 ఎకరాల లోపు కానీ ఇట్లా పడడం జరిగింది. సో ఓవరాల్గా 2 ఎకరాల లోపు అయితే కంప్లీట్ చేసినట్టు సమాచారం రావడం జరిగింది. నేటి నుంచి 2 నుంచి 4 ఎకరాల లోపు జమ చేయాలని చెప్పేసి మంత్రి మనకి తుమ్మల నాగేశ్వరరావు గారు క్లియర్ కట్గా ఆదేశాలు జారీ చేశారు. జనవరి నెలాఖరు వరకు అందరి ఖాతాల్లోకి డబ్బులు విడుదల అయ్యే విధంగా రూపకల్పన చేస్తున్నట్టు సమాచారం రావడం జరిగింది. సో రైతు బంధు ఇది పంపిణీ ప్రక్రియ వేగవంతం అయితే కానుంది. ఏదైతే కొంతమంది ఏం చెప్తున్నారంటే రైతు బంధు అప్లికేషన్స్ పెట్టుకుంటేనే వస్తున్నాయి అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. కానీ అటువంటి ఏం లేవు. పాత పద్ధతిలోనే ఎకరానికి 5,000 చొప్పున విడుదల చేస్తున్నారు. నెక్స్ట్ సీజన్కి రైతు భరోసా అప్లై చేసిన వారికి 7,500 రూపాయల చొప్పున ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం అయితే నేడు ఎవరైతే రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్నారో వారికి మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేటి నుంచి 2 ఎకరాల నుంచి 4 ఎకరాల వరకు నేరుగా అకౌంట్లోకి నిధులైతే విడుదల చేస్తున్నారు. ఆల్రెడీ 2 ఎకరాలు పడ్డవారు కామెంట్ చేయండి. అదేవిధంగా 2 నుంచి 4 ఎకరాల వరకు నీరు పడుతుంటాయి. పడ్డప్పుడు మీరు కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ట్రై చేయండి. సో ఇది మొత్తానికైతే మీకు న్యూస్ అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్ నుండి ప్రతిదీ అప్డేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.